నిజాంపేట మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయంలో మంగళవారం దాత అవుసుల వెంకటేశం ఆరోగ్యమే మహాభాగ్యం రామేంపేట లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను గ్రామ ప్రజలందరూ అందించామన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజలు అందించాలని, పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మురళీధర్, ఆరోగ్యమే మహాభాగ్యం రామేంపేట లయన్స్ క్లబ్ సభ్యులు జీడి తిరుపతి గౌడ్, బురుగుపల్లి శివకుమార్, జీపీ స్వామి, లాయర్ భూపతి, సిద్ధరాం రెడ్డి, ఆస్గర్, నాయిని వెంకటేశం, చీకోటి వెంకటేశం, జీడి రాములు గౌడ్, పన్యాల వెంకటరెడ్డి, శివ, చంద్రకాంత్ గౌడ్ గ్రామస్తులు పాల్గొన్నారు. దానిలో భాగంగా లయన్స్ క్లబ్ సౌజన్యంలో ఆరోగ్యమే మహాభాగ్యం ఆధ్వర్యంలో కూడా ఈ మట్టి విగ్రహ గణపతుల పంపిణీ కార్యక్రమం అనేది మంచి కార్యక్రమము. ముఖ్యంగా ఏంటంటే మట్టి విగ్రహాల వల్ల ఏంటంటే కాలుష్యం అనేది ఎక్కువ ఉండదు, పొల్యూషన్ అంటే ఉండదు. అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా చిన్నలాంటి మట్టి విగ్రహం తీసుకొని ఈ నవరాత్రుల కార్యక్రమం ప్రశాంతంగా చూపించుకొని అందరూ సంతోషంగా ఉండాలని కాంక్షిస్తూ కార్యక్రమం చేపట్టిన లయన్స్ క్లబ్ వారికి మరియు వీరికి దాతగా వ్యవహరించిన వెంకటనారాయణ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వినాయక చవితి పర్వాన్ని పురస్కరించుకొని నిజాంపేట ఆంజనేయ శివ పంచాయతీ ఆలయంలో ఆరోగ్యమే మహాభాగ్యం లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ మట్టి విగ్రహాల పంపిణీ అనేటువంటిది ప్రారంభం చేసినారు యువకులు దాత వెంకటనారాయణ గారు. తర్వాత దీనికి సహకరించినటువంటి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే కాలుష్యంలో ఒక రకమైనటువంటి జల కాలుష్యం, ఈ కాలుష్యం వలన అనేక ప్రాణులు నశిస్తున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మట్టి విగ్రహాల పంపిణీటువంటిది చేపట్టినారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేటువంటి దాని ద్వారా చేసేటటువంటి వినాయక విగ్రహాల వలన, ఆ రంగుల వలన, ఇనుప చువ్వల వలన నీటిలో ఉన్న అన్నీ కూడా జీవులు మరణిస్తున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆలోచన చేసిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నా కృతజ్ఞతలు. ఈ వినాయక చవితి పర్వాన్ని పురస్కరించుకొని అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. జై గణేష, జై జై గణేష్.